దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతున్న విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు బైబిల్ తరగతి నేర్చుకుంటుండగా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచేసుకొని మా ఆత్మీయ ప్రయాణంలో వాక్యంకు విలువనిచ్చి, వాక్యంకు భయపడి, వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యతా భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మా సహోదరులందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి ఎందుకు సంతోషంగా, ఎందుకు ఆనందంగా ఉండాలి అంటే, దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి, ఆయన కొనియాడడానికి ఇచ్చిన భాగ్యము, ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో అనుభవింపజేసుకుంటూ ముందుకు సాగుదాం. ఈరోజు బైబిల్ తరగతి మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మరి వాక్యాన్ని లేఖనానుసారంగా మరి అంశము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మరి మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో మరి లేఖనాలను, అంశాన్ని బోధించట్లేదు. మరి క్రీస్తు ప్రేమములను బలవంతం చేయటం బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని, మేము తెలుసుకున్న వాక్యాన్ని అనేకులకు మరి పంచడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనై ఉన్నాను. పిల్లారా, డిటిఎస్ క్లాసు, డిప్లొమా ఇన్ థియాలజీ, ఈరోజు 32వ క్లాసు. మరి క్లాసు లేఖనానుసారంగా లేఖనాలను చూయించి ఏది మాట్లాడినా లేఖనంను చూయించి మాట్లాడడం జరుగుతుంది. పిల్లారా, ఈరోజు అంశము యేసుక్రీస్తు గాడిద పిల్లను మరి ఎందుకు ఎక్కాడు అనే అంశము. యేసుక్రీస్తు గాడిద పిల్లను ఎందుకు ఎక్కాడు అనే అంశము. మరి పిల్లారా, మరి ఈ అంశము మనం లేఖనానుసారంగా చూసుకుందాం. ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మరి ఈ అంశంలో రాయబడిన మాట, యేసుక్రీస్తు గాడిద పిల్లను ఎందుకు ఎక్కాడు అంటే, జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట మరి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో మరి నెరవేర్చబడింది అని చెప్తున్న పరిస్థితి. మరి పిల్లారా, మరి లేఖనాలను బట్టి మనం ఆలోచన చేస్తే మరి దేవుని సంకల్పము, దేవుని ఆలోచన మరి పరలోకంలో మరి నెరవేర్చబడుచుండగా, మరి దేవుని రాజ్యము పరలోకంలో జరుగుతుండగా ఆ దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయడానికి దేవుడు మరి భూమి మీద తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఆ రాజ్యము అనతి కాలంలోనే పతనమైపోయింది. మరి ఆ పతనమైపోయిన రాజ్యాన్ని పునఃస్థితి చేయడానికి మళ్ళా యేసుక్రీస్తు మరి ఆయన శరీరాన్ని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి, ధర్మశాస్త్రము ఏదైతే అందరినీ పాపంలో బంధించిందో, పాపంలో బంధించిన వారందరినీ విడిపించడానికి యేసుక్రీస్తు మరి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి మరి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం జరిగింది, ధర్మశాస్త్రం అనుసరించి కొట్టివేయడం జరిగింది. అందుకోసమే దేవుడు యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేవడం ద్వారా మరి దేవుని రాజ్యం, క్రీస్తు రాజ్యం అనేది స్థాపింపడం జరిగింది. ఆ రాజ్యాన్ని తెలియలేక ఈరోజు కూడా చాలామంది యేసు రాజుగా వచ్చిచున్నాడని పాటలు పాడుతున్నారు. పిల్లారా, మరి ఏ విధంగా సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు, సాతాను ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాడు, ఆ మోసాన్ని నుండి మనము తెలుసుకొని లేఖనానుసారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకుందాము అని ఈ అంశము చెప్పడం జరుగుతుంది. అందుకోసమే లేఖనాలను చదువుకుంటూ ముందుకు సాగుదాం పిల్లారా. మరి ఈ అంశంలో యేసుక్రీస్తు గాడిద పిల్లను ఎందుకు ఎక్కాడు అనే అంశము బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఈ మాట పిల్లారా మరి
నాలుగు సువార్తలలో రాయబడింది. 4 సువార్తలలో రాయబడింది. చూడండి, మరి మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు రాయబడ్డది. మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు రాయబడ్డది. అలాగే లూకా సువార్త 19వ అధ్యాయం 29వ వచనం నుంచి 40వ వచనం వరకు రాయబడ్డది. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు రాయబడ్డది. మరి ఏంటి అంటే జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన ప్రవచనము నెరవేర్పు ఈ సువార్తలలో రాయబడ్డది. మరి లేఖనాలు చదువుకుందాం పిల్లారా. ఒక లేఖనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం పిల్లారా. మనం లేఖనాలు చదువుకుందాము. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుకున్నట్లయితే పిల్లారా, తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గరకు ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక పిల్లను మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. మరి ఎవడైనాను మీతో ఏమైనా అనిన యెడల అవి ప్రభునకు కావలసి ఉన్నదని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపెను. మరి చూడండి పిల్లరా, మరి ఆ ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్టు ఇది జరిగేను అని లేఖనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. అదేమనగా అంటూ మరి ఈ 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహకం పశువు అయిన చిన్న గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చునని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. చూడండి పిల్లరా, మరి ఇక్కడ చాలా చక్కగా లేఖనాలు చాలా చక్కగా క్లియర్గా చెప్పబడ్డాయి. ప్రవక్త ద్వారా చెప్పబడినది ఇది నెరవేరబడుతుంది. మరి చూడండి, శిష్యులకు చెప్తున్నాడు, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలో మరి వెళ్ళగానే మీరు ఒక గాడిద పిల్లను మరి కట్టబడి ఉండగా మీరు వెప్పుకొని వస్తున్నప్పుడు మీరు ఎవరన్నా అంటే ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి, అప్పుడు మీకు తోలిపెట్టునని చెప్పి ఈ వచనం ఎక్కడ రాయబడ్డది అంటే మరి ప్రవక్త ద్వారా చెప్పబడినది అని లేఖనాల్లో రాయబడ్డది. ప్రవక్త ద్వారా జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన ప్రవచనము ఇది నెరవేర్పు అంటూ 21, 6, 7, 8, 9 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసిరి. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహమును అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచి మరి మనం చూద్దాం పిల్లల 9వ వచనం, జనసమూహము ఆయనకు ముందుగా వెళ్ళుచున్నవారును వెనుక వెళ్ళుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయచ్చు. చూడండి పిల్లరా, మరి ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఆయన ఎవరు అని కలవరపడిరి. మరి లేఖనాలను బట్టి మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి యేసుక్రీస్తు గాడిద పిల్లని ఎందుకు ఎక్కాడు అంటే మరి లేఖన ప్రవచనము నెరవేర్పు. జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన నెరవేర్పు 4 సువార్తలలో రాయబడ్డది. మరి రాయబడమే కాకుండా మరి ఏమంటారు, జనసమూహం అంతా ఆ గాడిద పిల్లను ఎక్కి వచ్చినప్పుడు జనసమూహంతా ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నత స్థలములలో జయము అని కేకలు వేయుచున్నారు. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేసినట్లయితే మరి యేసుక్రీస్తు గాడిద పిల్లని ఎందుకు ఎక్కాలి, ఇంక గుర్రమును ఎక్కచ్చు కదా అంటే చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే లేఖనాల్లో ప్రవచనాల్లో రాయబడిన ప్రకారం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఆ ప్రవచనము నెరవేర్పు జరిగింది అని, ఇది ప్రవచనము నెరవేర్పు జరిగిందని ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు చేస్తూ ప్రవచనాలను జ్ఞాపకం చేస్తూ మరి చెప్తున్న పరిస్థితి చూడండి పిల్లరా. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు ఎక్కడున్నాడు, ఎవరి యొద్ద ఉన్నాడు అనేది మనము ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు ఎక్కడున్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు. ఎలా ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు. మరి పిల్లరా, దేవుని మహిమలో ఉన్నాడు. మరి మనం ఆలోచన చేయాలి, యేసుక్రీస్తు లోకం రాకముందు ఎక్కడున్నాడంటే దేవుని యొద్ద ఉన్నాడు. ఎలా ఉన్నాడో
మరి దేవుడిగా ఉన్నాడు. మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, చూడండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడాయను. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, దేవుని స్వరూపి అయిన క్రీస్తు దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మరి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవుడుగా ఉన్నాడు. చూడండి పిల్లరా, ఇంత గొప్ప మహిమలో ఉన్న యేసుక్రీస్తు గాడిద పిల్లను ఎందుకు ఎక్కాడు? చూడండి పిల్లరా, గాడిద పిల్లను ఎందుకు ఎక్కాడు? మరి గుర్రమును ఎక్కచ్చు కదా, ఇంకా ఏదైనా వాహనం ఏదైనా పశువులు దాని మీద ఎక్కచ్చు కదా. అంటే పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. ప్రవక్తలు ద్వారా ముందుగా మరి యేసుక్రీస్తుని గురించి ప్రవక్తలు దేనిని గురించి చెప్పారో దానిని మరి నెరవేర్పు అనేది మరి యేసుక్రీస్తు తన జీవితంలో జరిగింది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి ఈ విధంగా మరి యేసుక్రీస్తు జీవితంలో జరిగిన గొప్ప ఈ భాగ్యాన్ని, గొప్ప మార్పును మనము ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు గాడిద పిల్లని ఎక్కాడు అని చెప్పడం కాదు, మరి ఎందుకు ఎక్కాడు, ఏం జరిగింది, ఈ గాడిద పిల్లని ఎక్కవలసిన అవసరం ఏంటి అనేది మనము ఈరోజు లేఖనానుసారంగా లేఖనాలను బట్టి మనం ఆలోచన చేస్తే అద్భుతం పిల్లరా. మరి దేవుని రాజ్యము భూమి మీద విస్తరింపజేయడానికి, చూడండి పిల్లరా, మనము ఆలోచన చేసినట్లయితే మరి దేవుడు, చూడండి పిల్లరా, దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు పరలోకంలో ఉన్నాడు. దేవుని రాజ్యము, మరి దేవుని సంకల్పాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లరా, దేవుని సంకల్పాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం. దేవుని సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో దూతల ద్వారా పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము ప్రతి గానాల చేత మరి దేవుడు పరలోకంలో ఉన్నాడు. దేవుడు పరలోకంలో ఉన్న ఆ దేవుడికి ఒక ఆలోచన కలిగిందట. ఏం ఆలోచన? నాకు అనేక మంది కుమారులు కావాలి, నాకు అనేక మంది కుమారులు కావాలి. వారు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, తన సన్నిధిలో ఉండాలి, తన కీర్తిమయం, తన కృపామయమకు కీర్తి తెచ్చేవారుగా ఉండాలి అని దేవుని సంకల్పం. మరి ఆ సంకల్పాన్ని బట్టి పరలోకంలో దేవుని రాజ్యము మరి భూమి మీద విస్తరింపజేయడానికి దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకోసమే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు రాయబడ్డది. మరి దేవుని సంకల్పాన్ని మనము ఆలోచన చేస్తే పిల్లరా, ఆ సంకల్పాన్ని దేవుని రాజ్యాన్ని భూమి మీద విస్తరింపజేయడానికి దేవుడు గొప్ప సంకల్పము కలిగి ఉన్నాడు. కాబట్టి ఏం చేశాడు పిల్లరా? ఏం చేశాడంటే పిల్లరా, భూమి మీదకి దేవుని రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఎలా చేశాడు అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి దేవుని రాజ్యాన్ని భూమి మీద విస్తరింపజేయాలంటే ఆ దేశ ఒక రాజ్యానికి 4 గుణలక్షణాలు ఉండాలి. రాజు ఉండాలి, మరి ప్రజలు ఉండాలి, ఆరిన నేల ఉండాలి, ఆజ్ఞ ఉండాలి. ఈ 4 లక్షణాలు కలిగిన వారినే 4 లక్షణాల ఉన్నదాన్నే రాజ్యము, దేశము అంటారు పిల్లరా. మరి ఆ రాజ్యానికి రాజు ఎవరుగా ఉన్నారు? దేవుడు రాజుగా ఉన్నాడు. దేవుడు రాజుగా ఉన్నాడు. మరి ఆదామవ్వలు ప్రజలుగా ఉన్నారు. మరి నేల ఎక్కడంటే ఆరిన నేల మరి ఆరిన నేలగా ఉన్నది. మరి పిల్లరా, మరి ఆజ్ఞ కావాలి కదా. దేవుడు ఆదామవ్వలను ఏదైనా తోటలో చేసి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలము తినకూడదు, జీవవృక్ష ఫలంలో మీరు నిరభ్యంతరంగా తినవచ్చును అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మరి చూడండి పిల్లరా, ఈ 4 ఆజ్ఞలను బట్టి, 4 లక్షణాలను బట్టి దేవుడు రాజుగా ఉన్నాడు, ఆదామవ్వలు ప్రజలుగా ఉన్నారు. మరి ఆరిన నేలగా ఉన్నది. ఆరిన నేల మీద మరి వారిని విస్తరింపజేసి మీరు భూమిని ఫలించి అభివృద్ధి పొందించండి అని ఆదామవ్వలను దేవుడు ఆశీర్వదించాడు. మరి ఆజ్ఞగా ఉన్నది. ఆజ్ఞ, చట్టము. ఆ చట్టం ఏంటి? మీరు మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలం తినకూడదు, తింటే చనిపోతారు. ఏ విధంగా? శరీరకంగా, ఆత్మీయంగా దేవునికి దూరం అవుతారు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఈ 4 లక్షణాలను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను.
ఆదికాండము 1:27 రాయబడిన మాట మనం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను సృజించెను. చూడండి పిల్లరా, దేవుని ప్రణాళిక ఏ విధంగా చేస్తున్నాడు, భూమి మీద దేవుని రాజ్యం ఎలా విస్తరింపజేస్తున్నాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండం 1:28 రాయబడిన మాట, దేవుడు వారిని ఆశీర్వదించి, ఆదమ వలన ఆశీర్వదించి ఆశీర్వదించి ఏమని చెప్తున్నాడు, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొందించి విస్తరించి భూమి మీద నిండించుడి, దానిని లోపరుచుకొనుడి. చూడండి పిల్లరా, దేవుని చిత్తాన్ని దేవుని సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవునికి అనేక మంది కుమారులు కావాలి, వారు పరిశుద్ధులుగా ఉండాలి, వారు నీతిమంతులుగా ఉండాలి, తన కృపామహిమకు దేవుని కృపామహిమకు కీర్తి కలుగజేసేవారుగా ఉండాలని దేవుని రాజ్యాన్ని భూమి మీద విస్తరింపజేశాడు. చూడండి పిల్లరా, విస్తరింపజేస్తే పిల్లరా సాతాను ఎంటర్ అయ్యాడు. ఆదమ్మ వలకు సాతాను ఎంటర్ అయ్యాడు. సాతాను ఎక్కడి నుంచి వచ్చాడు? సాతాను రాజ్యము పరలోకంలోనే విస్తరింపబడ్డది. ఏం చేసిండు సాతాను? దేవుని కంటే తన సింహాసనము అధికంగా హెచ్చించుకున్నాడు. చూడండి పిల్లలు, దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నాడు. హెచ్చించుకున్నప్పుడు దేవుడు ఏం చేసిండు? వాడు హెచ్చింపుతానని గుర్తించి వాని చూడండి పిల్లరా, వాని బంధించాడు. కటిక చీకటి బిలాంలో బంధించి ఆదాము హవ్వలను ఎప్పుడైతే భూమి మీద విస్తరింపజేసే విధం సృజించే టైంలో వాడికి ఒక సమయం ఇచ్చాడు, కొంచెం కాలము భూమి మీద విడిచిపెట్టాడు. సరాసరి వాడు ఎక్కడికి వచ్చాడు? ఆదాము హవ్వల దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడు? చూడండి పిల్లరా, ఆదాము హవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞను మిరింపు చేయడానికి వాడు ఏ విధంగా చెప్తున్నాడు? ఇది నిజమా అంటున్నాడు అవ్వకు. నిజమా అంటే ఏమంటుంది అవ్వ? ఏది నిజము? దేవుడు ఏదైనా తోటలో ఉంచాడో మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలము తినకూడదు, జీవవృక్ష ఫలాలు నిరభ్యంతరంగా తినవచ్చు అని చెప్పాడు. కానీ మీరు ఆ పండు తినద్దు అని చెప్పాడు. కానీ సాతాను ఏమంటుంది? ఆ పండు తినండి, మీరు చావరు, దేవతల వలె అవుతారు అన్నాడు. చూడండి పిల్లరా, ఏ విధంగా దేవుడి స్వరూపంలో ఉన్నవారిని ఏ విధంగా వాడు మాయ చేసి వారి హృదయంలో ఉన్న ఆజ్ఞను దొంగిలించి ఏం చేశాడు? దేవతల వల్ల అవుతారని చెప్పాడు, ఆశ చూయించాడు. అవేం చేసింది? ఆ పండును చూసింది, అందమైనది గాను రమ్యమైనది గాను చూసి ఏం చేసింది? తిని ఆదాముకి ఇచ్చింది. చూడండి పిల్లరా, మనం లేఖనం చదువుకుందాము. ఆదికాండము 3:6 రాయబడిన మాట, ఆ స్త్రీ ఆ వృక్షమును మంచిదియో కన్నులకు అందమైనదియో వివేకమిచ్చు రమ్యమైనదిగా ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భార్యకు ఇచ్చెను, అతడు కూడా తినెను. వీరిద్దరేం చేశారు? దేవుని ఆజ్ఞను మీరిపోయారు. దేవుని సార్వభౌమ అధికారానికి లోపడలేదు. ఏ అధికారానికి లోపడ్డారు? సాతాను అధికారానికి లోపడ్డారు. సాతాను రాజ్యంలో వాడు పడిపోయారు. చూడండి పిల్లరా, దేవుని రాజ్యం అనాది కాలంలోనే పతనమైపోయింది. దేవుని రాజ్యము అనతి కాలంలోనే పతనమైపోయింది. చూడండి పిల్లరా, దేవుని సంకల్పంను జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, దేవుని సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. దేని గురించి అంటే చూడండి పిల్లరా, నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు. లేఖనం చదువుకుందాం పిల్లరా. 2 సామెలు గ్రంథము 7:16 రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన ఆ వాగ్దానం మనం చదువుకుందాం పిల్లరా. 2 సామెలు గ్రంథం 7:16, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. చూడండి పిల్లరా, దావీదుకి ఇచ్చిన వాగ్దానము దేవుడు జ్ఞాపకం చేసుకుంటే చూడండి పిల్లలు ఏ విధంగా వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్పును బట్టి మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తుని గురించి ప్రవచనం రాయబడ్డది. యెషయా గ్రంథము 9:6 రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చూడండి, యేసుక్రీస్తుని గురించి ప్రవచనం రాయబడ్డది. ఆయన రాజ్యము ఆయన భూమి మీద రాజ్యభారముండును. యేసుక్రీస్తుని గురించి యెషయా ద్వారా ప్రవచనం రాయబడ్డది. ఆ ప్రవచనమును మనము మీకా గ్రంథంలో కూడా రాయబడ్డది. మీకా గ్రంథము 5:2 రాయబడిన మాట, బెత్లెహేమా ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన దానవై
స్వల్పమైనను నీ కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలంలో మొదలుకొని శాశ్వతంగా ఆయన ప్రత్యక్షమవుచుండెను అని యేసుక్రీస్తు గురించి ప్రవచనం రాయబడ్డది. యెషయా గ్రంథంలో రాయబడ్డది, మికా గ్రంథంలో రాయబడ్డది. ఆ నెరవేరును బట్టి మరి చూడండి పిల్లరా, మరి దేవుని కుమారుని, పరలోకంలో ఉన్న ఆయన దేవుని కుమారుని ఈ లోకానికి పంపాలి. ఏ విధంగా పంపాలి చూడండి పిల్లరా, కన్యమర్య గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు, శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వస్తున్నాడు. అందుకోసమే మరి పరలోకం నుండి దేవదూత భూమి మీదకి వచ్చి మరియ దగ్గరికి వచ్చి ఏమంటుంది చూడండి పిల్లరా, లూకాసు వార్త 1వ అధ్యాయము 1 నుంచి 33 వచనాలు చదువుకుంటే ఇలా పూర్తిగా మనకు అర్థమవుతుంది. కానీ మనకు ఇక్కడ అవసరం ఉన్నాయి, మనం చదువుకుందాం పిల్లరా. 1వ అధ్యాయము 33వ వచనము, 31, 32, 33 వచనాలు చదువుకుందాం పిల్లరా. చూడండి పిల్లరా, దేవదూత పరలోకం నుండి వచ్చి మరియా భయపడకము, నువ్వు దేవుని వలన కృప పొందితివి. మరియా నువ్వు భయపడకు, దేవుని వలన కృప పొంది, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. చూడండి పిల్ల, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. చూడండి పిల్లరా, ఏమని ఆ నెరవేర్పు జరుగుతుంది. ఏమంటే ఆయన తండ్రి అయిన దేవుడు దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన ఏ విధంగా చేస్తాడు? ఆయన యాకోబు వంశములను యుగములు ఏలుడో, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. చూడండి పిల్లరా, ఆయన రాజ్యం ఏ విధంగా ఉంటాడా? అంతము లేనిదై ఉండెను అని ఆమెతో చెప్పాను. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు గురించి ప్రవచనము రాయబడ్డది. ఆ ప్రవచనము నెరవేర్పు అనేది జరుగుతుంది, లూకాసు వార్తలో జరుగుతుంది. మరి మత్తయి సువార్తను కూడా చదువుకుందాం పిల్లరా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడిన మాట చదువుకుందాం పిల్లరా. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి ఏం చేస్తున్నారు? వాళ్ళు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని మరి జ్ఞానులు అంటున్నారు. చూడండి పిల్లరా, ఆ జ్ఞానులు అంటున్నారు. మరి యోహాను గారు దేని గురించి ప్రకటిస్తున్నాడు? దేవుని రాజ్యం సమీపిస్తున్నది, మీరు మారు మనసు పొందండి అని చెప్తున్నాడు పిల్లరా. మరి యేసుక్రీస్తు కూడా చెప్తున్న పరిస్థితి ఏమని చూడండి పిల్లలు, లేఖనాలు చదువుకుందాం. మారు మనసు పొందండి, మారు రూపాలు కాదు ఇప్పుడు పొందవలసింది, మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించుచున్నది అని ఆ రోజుల్లోనే వారు ప్రకటించారు పిల్లరా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం పిల్లరా. ఆ దినముల యందు యోహాను ఏం చెప్తున్నాడు? ఆ దినముల యందు బాప్తీసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. యోహాను గారు ఏం చెప్తున్నాడు? దేవుని రాజ్యం సమీపించుచున్నది, మీరు మారు మనసు పొందండి. మరి చూడండి పిల్లలు, యేసుక్రీస్తు కూడా ప్రకటిస్తున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన, అప్పటి నుంచి యేసు పరలోక రాజ్యం సమీపించుచున్నది. యేసుక్రీస్తు కూడా పరలోక రాజ్యం సమీపించుచున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పాను. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు ప్రవచనం ప్రకారం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కన్యమర్య గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు, శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. మరి యేసుక్రీస్తు మరి పరిచర్య గురించి చూస్తున్నాం పిల్లరా. యేసుక్రీస్తు కూడా మరి పరలోక రాజ్యం సమీపించుచున్నదని ప్రకటిస్తున్నాడు. యోహాను కూడా పరలోక రాజ్యం సమీపించుతున్నది కూడా అని చెప్తున్నాడు. మరి యేసుక్రీస్తు శిష్యులకు కూడా ఏమని చెప్తున్నాడు? ప్రార్థన నేర్పే సమయంలో మరి యేసుక్రీస్తు చెప్తున్నాడు యేసుక్రీస్తు శిష్యులకు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినమాట, నీ రాజ్యము వచ్చునుగాక. అంటే అప్పుడు ఆ రాజ్యం రాలేదు. చూడండి పిల్లరా, ధర్మశాస్త్ర కాలం అమల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు రాజ్యం రాలేదు. అందుకోసం శిష్యులకి ఇప్పుడు నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక అని వారికి ప్రార్థన నేర్పుతున్నాడు పిల్లరా. మరి చూడండి పిల్లరా, మరి ఇది ఎక్కడ రాయబడ్డది అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి యేసుక్రీస్తు గాడిద పిల్లని ఎందుకు ఎక్కాడు అంటే చూడండి పిల్లరా, మరి జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన ప్రవచనము నెరవేర్పుగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలలో 4 సువార్తలలో మరి రాయబడ్డది యేసుక్రీస్తుని గురించి. మరి ఏం జరిగింది? ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడును గాక. యేసుక్రీస్తు గాడిద పిల్ల ఎక్కడం ద్వారా ఏం జరిగింది? మరి రాజ్య పట్టాభిషేకం జరిగింది.
చూడండి పిల్లరా, యేసుక్రీస్తు రాజ్యము వచ్చింది. ఆ రాజ్యంలో యేసుక్రీస్తుకు పట్టాభిషేకం జరిగింది అనేది మనం ఆలోచన చేసినట్లయితే నెరవేర్పు ఏ విధంగా జరిగిందంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 7వ వచనము 8వ వచనం 9వ వచనం చదువుకుంటే చూడండి పిల్లరా ఏం జరిగింది. ఆ గాడిద పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. చూడండి, పరిచి ఏమంటారు? జనసమూహము. ఆయన ముందు వెళ్ళుచుండిన వారు, వెనుక వెళ్ళుచుండిన వారు ఏమంటారు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు మరి స్తుతింపబడును గాక, సర్వోన్నత స్థలములలో జయము అని కేకలు వేస్తున్నారు. అంతేకాదు మార్కు సువార్తలో కూడా రాయబడ్డది, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నత స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. లూకాసు వార్తలో రాయబడ్డది. చూడండి పిల్లరా, 19వ అధ్యాయం 38వ వచనంలో ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండును గాక అని తాము చూసిన అద్భుతములను గురించి మహాశబ్దంతో దేవునికి స్తోత్రం చేసిరి. యోహాను సువార్తలో రాయబడ్డ మాటను మనం ఎదుగుకున్నట్లయితే పిల్లరా, యోహాను సువార్త 12వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో రాయబడిన మాట, ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన్ను ఎదుర్కొనబోయి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. చూడండి, ప్రభు పేరిట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక. చూడండి పిల్లరా, ఇజ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఆ చిన్న గాడిద పిల్ల కనుకొని దాని మీద కూర్చుండెను. చూడండి పిల్లరా, మరి లేఖనాలను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు గాడిద పిల్లను ఎందుకు ఎక్కాడు? చూడండి పిల్లరా, గాడిద పిల్లడం ఎక్కడం ద్వారా ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ఈ లోకంలో యేసుక్రీస్తు పట్టాభిషేకం రాజుగా వచ్చాడు. రాజుగా వచ్చిన ఆయనకు పట్టాభిషేకం చేస్తున్నారు. ప్రవచనాల నెరవేర్పు ప్రకారం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు గాడిద పిల్లను ఎందుకు ఎక్కాడు అంటే పట్టాభిషేకము. యేసుక్రీస్తు రాజుగా వచ్చాడు, పట్టాభిషేకం జరుగుతున్నది. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు జీవితంలో ఆ జీవిత కాలంలో క్రీస్తు పట్టాభిషేకము జరిగిన తీరును బట్టి మనము అది నిజమేనా, అది ఎలా నిజమని నమ్మాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి ఇజ్రాయేలు రాజ్యంలో ఒక వ్యక్తిని రాజుగా చేయాలంటే వారు రాజుగా ఏ విధంగా అభిషేకం చేస్తారు అనేది మనము లేఖనాలను పరిశీలన చేద్దాం. ఇజ్రాయేలు రాజ్యంకి రాజుగా ఒక వ్యక్తిని ఏ విధంగా చేస్తారు అనేది మరి లేఖనాలను మనం పరిశీలన చేద్దాం పిల్లరా. మరి మనము ఆలోచన చేసినట్లయితే మరి సొలొమోను రాజు ఆ రాజుకు సొలొమోనుకు ఏ విధంగా పట్టాభిషేకం చేశారు అనేది లేఖనాలను మనము చూసుకుందాం పిల్లరా. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 33, 34, 35 వచనాలు మరి 39 వచనాల వరకు మనం చూసుకుందాం పిల్లరా. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడైన నా సేవకుని పిలిపించుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును కంచెరగాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకొని వచ్చిరి. దావీదు చెప్తున్నాడు, నా సొలొమోను తీసుకొని పోయి కంచెరగాడి మీద ఎక్కించి గీహోనుకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకు, ప్రవక్త అయిన నాతాను అక్కడ ఇజ్రాయేలుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అవునుగా కానీ ప్రకటన చేయవలెను. అంతేకాదు 35 వచనము 35, 38, 39 వచనాలు చాలా చదువుకుందాం పిల్లరా. ఇజ్రాయేలు వారి మీద, యూదా వారి మీదను నేను అతనిని అధికారినిగా నియమించి ఉన్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమును అతని వెంట రాగా నా సింహాసనం మీద ఆసీనుడైన నాకు ప్రతిగా రాజుగాను సెలవిచ్చెను. చూడండి పిల్లరా, మరి ఆలోచన చేసినట్లయితే 38, కాబట్టి యాజకుడైన సాదోకు, ప్రవక్త అయిన నాతాను, యెహోయాదా కుమారుడైన బెనయాయుకును, కెరేబులను మరి పెలేతీయులను రాజైన దావీదు కంచెరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గీహోనుకు తీసుకొని రాగా ఏమంటారు? యాజకుడైన సాదోకు గుడారంలో నుండి తైలము కొమ్మును తెచ్చి
సొలొమోనునకు పట్టాభిషేకం చేసిరి. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అవునుగా కాని కేకలు వేసిరి. అంతేకాదు 40వ వచనము, మరియు ఆ జనులు అతన్ని వెంబడించిరి. పిల్లన గ్రోవులను ఊది వాటి నాదము చేత నేల బద్దలైన అత్యధికంగా ఆనందించిరి. చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, ఒక రాజును చేసే టైంలో ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా మరి వారిని రాజుగా చేస్తారు అనేది మనము చూసుకున్నాం పిల్లరా. ఇంకొక రాజుని గురించి మనం చూద్దాం. ఏహూ రాజుకు ఏ విధంగా పట్టాభిషేకం జరిగింది. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం పిల్లరా. అంతటా ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్త శిష్యుడైన ఒకరిని పిలిపించి అతనితో ఇట్లా, నీవు నడుము బిగించుకొని ఈ తైలం చేత పట్టుకొని రామోత్గిలాద్కు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడున్నాడని తెలుసుకొని అతన్ని దర్శించి అతని సోదరుల మధ్య నుండి అతన్ని చాటుకు పిలిపించి లోపలి గదిలోనికి తీసుకొని పోయి ఏం చెప్పమంటున్నాడు, తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇజ్రాయేలు మీద పట్టాభిషక్తునిగా చేసినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యం చేయక తలుపు తీసుకొని పారిపోము అని చెప్తున్నాడు పిల్లరా. ఎలీషా పనివానికి చెప్తున్నాడు, ఈ విధంగా చెయ్యము అని. పనివారికి చెప్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ విధంగా చేస్తున్నాడు. 6వ వచనము, 6, 11, 12 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఆ యువకుడు అతని తల మీద తైలం పోసి అతనితో ఇట్లా, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా యెహోవా జనులైన ఇజ్రాయేలు మీదను నేను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. యెహూ బయలుదేరి తన యజమానుని సేవకుల యొద్దకు రాగా, చూడండి పిల్లరా, ఒకడు ఏమి సంభవించెను అని అడిగినప్పుడు ఆ వెర్రివాడు నీ యొద్దకు వచ్చిన ఏతువేమని అతనిని అడగగా అతడు వాని మాటలను మీరు ఎరుగుదురు కదా, మీకు తెలుసు కదా అన్నప్పుడు 12, 13 వచనంలో చాలా చక్కగా వ్రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, కాబట్టి వారు అంతయు వట్టిదే జరిగిన దానిని మాకు తెలియజెప్పుమనగా. చూడండి పిల్లరా, నువ్వు ఏం జరిగిందో నీకు తెలుసు, నువ్వు అంత వట్టిదే, అసలు ఏం జరిగింది, అసలు సంగతి ఏంటి తెలియజెప్పు అన్నప్పుడు చెప్తున్నాడు. ఏం జరిగిందని చెప్పమన్నప్పుడు అతడు ఇట్లా, నేను నిన్ను ఇజ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో మరి నాతో చెప్పాను. చూడండి పిల్లరా, తైలపు కొమ్మ తీసుకొచ్చి నా మీద పోసి నేను ఇజ్రాయేల్ మీద రాజుగా చేస్తున్నానని ఒక మాట చెప్పాడు అని చెప్పినప్పుడు వెంటనే వారు ఏం చెప్తున్నారు, 13వ వచనంలో, కాబట్టి వారు అదంతయు వట్టిదని జరిగిన దానిని మాకు తెలియజెప్పమన్నప్పుడు వాళ్ళు ఆ విధంగా చెప్పినప్పుడు 13వ వచనంలో, అంతటా వారు అతివేగమా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊది యెహూ రాజయ్య ఉన్నాడని చాటించిరి. చూడండి పిల్లరా, యెహోవా రాజయ్య ఉన్నాడని చాటించిరి. మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఇజ్రాయేలు రాజ్యానికి ఒక వ్యక్తిని రాజుగా చేయాలి, పట్టాభిషిక్తునిగా చేయాలంటే ఏ విధంగా చేశారు అనేది మనం చూసుకున్నాం పిల్లరా. సొలొమోను రాజును ఏ విధంగా రాజుగా చేశారు, మరి యెహూను ఏ విధంగా రాజుగా చేశారు అనేది మనం చూసుకున్నాం పిల్లరా. ఈ సందర్భాలను బట్టి యేసుక్రీస్తు జీవితంలో జరిగిన సందర్భము మరి మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకంలో గాడిద పిల్లని ఎందుకు ఎక్కాడు, మరి ఎందుకు ఎక్కవలసిన అవసరం ఏంటి అనేది మనము ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు జీవితంలో జరిగిన సంగతిని గురించి మనం ప్రవచించాడు. యేసుక్రీస్తు జీవితంలో జరిగిన సంగతిని గురించి ప్రవచనము రాయబడ్డది. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట, ప్రభువు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయములను మరి దృఢపరచుటకును. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ప్రవచనం రాయబడ్డది. ఏమని, ప్రభువు యెహోవా ఆత్మ నా మీద
వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుతున్నాడు. యెహోవా నన్ను అభిషేకించి దేవుడు అభిషేకించి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడు. మరి అంతేకాదు, యూదులతో ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం 36వ వచనంలో రాయబడిన మాట, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావా అంటారా మీరు అని యూదులతో యేసుక్రీస్తు చెప్తున్నాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే తండ్రి యొద్ద నుండి వచ్చాను అని చెప్తాడు. తండ్రి యొద్ద నుండి వచ్చానంటే వాళ్ళు ఏమంటారు? తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపాడు, ఉట్టిగానే కాదు, నేను ఉట్టిగానే రాలేదు, ఏం పని లేక రాలేదు అని చెప్తున్నాడు యూదులతో. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపాడు, నాకు ఒక పని ఉంది, ఆ పని నిమిత్తం ఈ లోకానికి వచ్చాను అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు గాడిద పిల్లని ఎందుకు ఎక్కాడు? యేసుక్రీస్తు రాజుగా వచ్చాడు. రాజుగా వచ్చిన యేసుక్రీస్తుకు పట్టాభిషేకం జరుగుతున్నది. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు పట్టాభిషేకం జరుగుతున్నది. యేసుక్రీస్తు గాడిద పిల్లని ఎక్కినప్పుడు మరి దావీదు రాజు, చూడండి పిల్లరా, మరి దావీదుకు చేయబడిన వాగ్దానము నెరవేర్పు జరుగుతున్నది. ఇజ్రాయేల్ రాజు స్తుతింపబడును గాక అంటున్నారు. చూడండి పిల్లరా, మరి ఆ ప్రవక్త ద్వారా చెప్పబడిన వచనాలని నెరవేర్పు యేసుక్రీస్తు జీవితంలో జరుగుతున్నాయి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధుడైన సేవకుడు ఎవరు? యేసుక్రీస్తు. దేవుడు అభిషేకించి పంపిన యేసుక్రీస్తును దేవుని సేవకుడు అని చెప్తున్నాడు. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 27-28 వచనాలు రాయబడినమాట. ఏమి సంభవింపవాలని హస్తము నీ సంకల్పము ముందుగా నిర్ణయించెనో. చూడండి కదా, దేవుని సంకల్పము ముందుగా నిర్ణయించిన విధానముగా. 28వ వచనము, వాటినన్నిటినీ చేయుటకు నీవు అభిషేకించి నీ పరిశుద్ధ సేవకుడైన యేసును పంపావు ఈ లోకానికి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు జీవితంలో ఏం జరిగింది? యేసుక్రీస్తు గాడిద పిల్లని ఎందుకు ఎక్కాడు? యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? రాజుగా వచ్చాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని వారు మరి ఆ రోజు చెప్తున్నారు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రవక్త ద్వారా, మరి జకరియా ద్వారా రాయబడిన ప్రవచనము, నీ రాజు మరి గాడిద పిల్ల మీద ఎక్కి వస్తాడు అని ఆ ప్రవచనం నెరవేర్పు సువార్తలలో జరిగింది. ఆ సువార్తలలో ఏ విధంగా జరిగింది అనేది మనము లేఖనాలను బట్టి చూసుకున్నాం పిల్లారా. మనం ఆలోచన చేస్తున్నట్లయితే పిల్లారా, మరి చూడండి పిల్లారా, మనం ఆలోచన చేసినట్లయితే మరి యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చాడు? తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. స్వకీయులు ఆయనను అంగీకరించారా? అంగీకరించలేదు. చూడండి పిల్లారా, తన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో రాయబడట, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. చూడండి పిల్లారా, వారు ఎంత మండివారు. చూడండి పిల్లారా, యూదులు ఎలాంటి వారు? తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. మరి చూడండి పిల్లరా, ఇజ్రాయేలీలో ఒక వ్యక్తిని రాజుగా ఏ విధంగా చేశారో అనేది మనం చూసుకున్నాం. ఏ విధంగా పట్టాభిషేకం చేశారో అనేది చూసుకున్నాం పిల్లరా. మరి యేసుక్రీస్తు విషయంలో ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచనం ప్రకారము యేసుక్రీస్తు గాడిద పిల్లని ఎక్కి వచ్చాడు. మరి ఈ గాడిద పిల్లని ఎక్కి వచ్చాడు. మరి చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ విధంగా వచ్చాడు? రాజుగా వచ్చిన వారికి ఏ విధంగా పట్టాభిషేకం చేశారు? ఇజ్రాయేలీలో ఏ విధంగా రాజుగా చేయాలంటే ఏ విధంగా పట్టాభిషేకం చేశారు అనేది మనము చూసుకున్నాం పిల్లరా. మరి గాడిద పిల్లని ఎందుకు ఎక్కాడంటే మరి ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచనము నెరవేర్పును బట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. రాజుగా వచ్చాడు. చూడండి పిల్లరా, అందుకోసమే చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే దేవుని రాజ్యాన్ని భూమి మీద విస్తరింప చేసిన కాలంలోనే, దేవుని రాజ్యం అనతి కాలంలోనే పతనమైపోయింది. ఆ దేవుని రాజ్యాన్ని పునఃస్థితి తిరిగి దేవుని రాజ్యాన్ని భూమి మీద కట్టాలి కాబట్టి యేసుక్రీస్తు రాజుగా వచ్చాడు. భూమి మీద రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన చేసే విధానం బట్టి మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, యేసుక్రీస్తు సిలువలో మరణించి యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం ద్వారా ఏం జరిగింది? చూడండి పిల్లరా, ఏం జరిగిందంటే చూడండి పిల్లరా, దేవుని రాజ్యము పునఃస్థితి స్థాపన జరుగుతున్నది కాబట్టి ఇప్పుడు ఈ లోకంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే దేవుని రాజ్యంలో, క్రీస్తు రాజ్యంలో ఉంటాము అని లేఖనాలు చెప్తున్నాయి. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 32వ వచనంలో రాయబడిన మాట, దేవుడు యేసును లేపెను, పితరులకు చేసిన వాగ్దానము మన పిల్లలకు నెరవేరినట్లు మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము. యేసుక్రీస్తును తిరిగి లేపాడు.
ప్రభుగా లేపాడు అని లేఖనాలు చెప్తున్నాయి. అపొస్తలుల కార్యం 2:36 రాయబడిన మాట, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇజ్రాయేలు వంశమంతా రుడిగా తెలుసుకొనవలెను. చూడండి పిల్ల. అంతేకాదు అపొస్తలుల కార్యం 5:31 రాయబడిన మాట, ఇజ్రాయేలు మారు మనసు పాపక్షమాపణ దయచేయుటకు దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణాస్తం చేత హెచ్చించెను. చూడండి పిల్లల, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుని రాజ్యాన్ని పునఃస్థాపన చేయడానికి రాజుగా వచ్చాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. లేఖనాల్లో రాయబడ్డ అపొస్తలుల కార్యం 10:36 భూమి మీద చూడండి పిల్లరా, భూమి మీద 2 రాజ్యాలు విస్తరిస్తున్నాయి. సాతాను రాజ్యం ఎక్కడికి నడిపిస్తుంది? నరకానికి నడిపిస్తుంది. దేవుని రాజ్యం క్రీస్తు రాజ్యం పరలోకానికి నడిపిస్తుంది. పిల్లరా, మనము యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? మరణంను నిరర్ధకం చేశాడు, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. 2 తిమోతి రాసిన పత్రిక 1:10 రాయబడిన మాట చదువుకున్న పిల్లారా. చూడండి పిల్లారా, దేవుని రాజ్యాన్ని పునఃస్థాపన చేశాడు యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచడం ద్వారా మరి ఏం జరిగిందంటే, చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచడం ద్వారా 3 లోకాల మీద అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. మరి మత్తయి సువార్త 28:18 రాయబడిన మాట, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది. చూడండి పిల్లరా, భూమి మీద యేసుక్రీస్తుకు ఇప్పుడు సర్వాధికారం ఇవ్వబడ్డది. 3 లోకాలకు అధిపతిగా ఉన్నాడు యేసుక్రీస్తు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు 3 లోకాలకు అధిపతిగా ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:10-11 రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమును వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధిపతిగాను హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును అనుగ్రహించెను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు 3 లోకాల మీద అధికారం కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుగా ఉన్నాడని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మరి ఏ విధంగా మరి ఆలోచిస్తున్నాం? యేసుక్రీస్తు ఇప్పుడు మరి ప్రభు కాదు అనేవారు ఏ విధంగా ఉన్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు ఇప్పుడు ప్రభు కాదు, మరి 1000 ఏళ్ళ తర్వాత వస్తాడు, 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాడు, అప్పుడు ప్రభు అవుతాడని చెప్తున్న పరిస్థితి. వారు ఏ విధంగా చెప్తున్నాడు? యేసు రాజుగా వచ్చుచున్నాడని పాటలు పాడుతున్నారు. చూడండి పిల్లరా, వారు ఏ రాజ్యంలో ఉన్నారు? సాతాను రాజ్యంలో ఉన్నారు. అలా పాటలు పాడేటోళ్ళు సాతాను రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని రాజ్యాన్ని, క్రీస్తు రాజ్యాన్ని స్థాపించినా కూడా వారు యేసు రాజుగా వచ్చుచున్నాడని పాట పాడుతున్న పరిస్థితి. చూడండి పిల్లరా, సాతాను ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాడు. ఇన్ని వాక్యాలు ఉన్నా ఈ వాక్యాలను వారికి కనపడకుండా వారి మనోనేతలలో గుడ్డితనంగా చేసి ఈరోజు అనేకమైన మరి తప్పుడు బోధలు, వాక్యంకు వ్యతిరేకమైన బోధలు బోధిస్తున్నారు. చూడండి పిల్లరా, ఈరోజు లోకంలో మరి కోడలు మేడలు కట్టుకొని మరి ఈ లోకంలో తూగాలని జీవిస్తున్నారు. కానీ దేవుని చిత్తాన్ని, దేవుని ప్రేమను, క్రీస్తు త్యాగాన్ని మర్చిపోతున్నారు. చూడండి, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి రాజుగా వచ్చాడు. రాజుగా వచ్చి పట్టాభిషేకం జరిగింది. యేసుక్రీస్తు గాడిద పిల్లని ఎందుకు ఎక్కాడు? చూడండి పిల్లరా, ఏ విధంగా మరి లేఖనాల్లో నెరవేర్పు జరిగిపోయింది. ఇంత గొప్ప జరిగినా కూడా అర్థం కాని పరిస్థితిలో సాతాను అనేకులను మోసం చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఈ యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వంలో ఉన్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 3:22 చదువుకున్నట్లయితే, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడే దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి పిల్లరా, ఆసీనుడై ఉన్నాడు. మరి మనం ఆలోచన చేయాలి. ఇంకంతేకాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20-21 రాయబడిన మాట చదువుకుందాం పిల్లారా. ఆయన బలాతిశయం చేత క్రీస్తు మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యమును కట్టెను, అధికారం కట్టెను, ప్రభుత్వం కట్టెను, యుగమందు మాత్రమే కాదు రాబో యుగమందు పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందును ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. చూడండి పిల్లరా, ఇంత గొప్ప మహిమలో ఉన్న యేసుక్రీస్తుని గురించి ఆలోచన చేయకోకుండా యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు, రాజ్యపాలన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఏం పని చేస్తున్నాడు? రాజ్యపాలన చేస్తున్నాడు, మనందరి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. 2 పనులు చేస్తున్నాడు పిల్లరా. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఎందుకు గాడిద పిల్లని ఎక్కాడు? యేసుక్రీస్తు రాజుగా వచ్చాడు, పట్టాభిషేకం జరిగిపోయింది. మరి ఆ పట్టాభిషేకం జరిగిపోయినా కూడా మనము
ఏ రోకులో ఉన్నాము, ఏ ఆలోచనలో ఉన్నాము? సాతాను అంధకార సంబంధమైన ఆలోచనలో మరి ఈరోజు క్రైస్తవులం అంటున్నారు. యేసుక్రీస్తు గాడిద పిల్లను ఎందుకు ఎక్కాడు? యేసుక్రీస్తు గాడిద పిల్లను ఎందుకు ఎక్కాడు? ఏమని చెప్తున్నారు ఈరోజు సంఘాలలో? యేసుక్రీస్తు గాడిద పిల్లను ఎందుకు ఎక్కాడు? నువ్వు కట్టబడిన గాడిదవా, అడ్డగాడిదవా? ఇదేనా నువ్వు చెప్పేది? వాక్యం ఏం చెప్తుంది? వాక్యంలో ఉన్న ఆంతర్యం ఏంటి? చూడండి పిల్లరా, ఈరోజు నువ్వేమని చెప్తున్నారు? నువ్వు ఈ గాడిదవా, ఆ గాడిదవా, కట్టబడిన గాడిదవా, అడ్డగాడిదవా, పొడుగు గాడిదవా అని ఈరోజు అనేకమైన తప్పుడు బోధలు పుట్టగొడుగుల్లా ఈరోజు అనేక భయంకరమైన పరిస్థితులు బైబిల్నే చూపెట్టి మోసం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 10 12-13 వచనాల్లో చదువుకుందాం పిల్లరా. ఈయన అయితే పాపముల నిమిత్తము సదాకాలం నిలిచి ఒక్కటే బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదముల కింద పాదపీఠం చేయ వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఇప్పుడు రాజ్యపాలన చేస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15-24-25 వచనాలు చదువుకున్నట్లయితే మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. చూడండి పిల్లరా, అంతం ఎప్పుడు వస్తుంది? ఈ రాజ్యాన్ని యేసుక్రీస్తు రెండో రాకడలో వచ్చి ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. అప్పుడు అంతము వచ్చునని లేఖనాలు చాలా చక్కగా రాయబడ్డది. చూడండి పిల్లరా, మనము ఆలోచన చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తుని ఏమని నమ్మాలి? యేసుక్రీస్తు అయ్యాన్ని నమ్మాలా? ఏసయ్యా అని పాటలు పాడతావా? ఏ విధంగా ఉన్నది నీ స్థితి? క్రైస్తవుని అంటున్నావు, ఏ విధంగా ఉన్నది నీ లేఖనానుసారంగా నీ జీవితం? ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ఏసయ్యా అని కాదు, యేసుక్రీస్తు ప్రభు అని నీ హృదయంలో విశ్వసించాలి. లేఖనం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో రాయబడిన మాట, మీ హృదయంల మీద యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించాలని లేఖనం చెప్తుంది. అదే మనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయం మీద విశ్వసించిన నీవు రక్షింపబడదువు. యేసుక్రీస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అని నువ్వు విశ్వసించాలి. యేసయ్యా అని కాదు, యేసయ్యా అని పాటలు పాడడం కాదు. ఏం చేస్తున్నావు? నీ స్థితి ఎక్కడున్నది? లేఖనాలను బట్టి నువ్వు ఆలోచన చేయి. ఈరోజు చూడండి పిల్లరా, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గురించి ఏతువడుగు ప్రతి వానికి సాత్వికతో భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి అని లేఖనాన్ని చెప్తున్నాయి. చూడండి పిల్లరా, అంతేకాదు మరి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, మరి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయాలను దేవుని గురించిన గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యమును మీ హృదయంలో సమృద్ధిగా నివసింపజేయుడి అని లేఖనాలు చెప్తున్నాయి. ఇంత గొప్ప వాక్యాన్ని, ఇంత గొప్ప దేవుని చిత్తాన్ని, దేవుని ప్రేమను, క్రీస్తు త్యాగాన్ని అర్థం చేసుకోలేకుండా నేను క్రైస్తవుని జబ్బలు కొట్టుకోవడం కాదు. ఏంటి? యేసుక్రీస్తు గాడిద పిల్లని ఎందుకు ఎక్కాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, యేసుక్రీస్తు గాడిద పిల్లని ఎందుకు ఎక్కాడు అని ఆ గాడిద, అడ్డగాడిద, అడ్డు గాడిద, ఈ గాడిద, ఆ గాడిద అని మరి ఈరోజు సంఘాలలో చెప్పడం జరుగుతుంది. మరి చూడండి పిల్లరా, యేసుక్రీస్తు గాడిద పిల్లని ఎందుకు ఎక్కాడు? అందులో జరిగిన ఆంతర్యం ఏంటి? చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, జకరియా ద్వారా, ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచనము నెరవేర్పు సువార్తలలో జరిగింది. ఆ సువార్తలలో జరిగింది. చూడండి పిల్లరా, దేవుని రాజ్యం పరలోకంలో జరుగుతున్న రాజ్యాన్ని భూమి మీద విస్తరింపజేయడానికి యేసుక్రీస్తు మరి దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో విస్తరిస్తున్న తరుణంలోనే, అనతి కాలంలోనే దేవుని రాజ్యం పతనమైపోయింది. ఆ దేవుని రాజ్యాన్ని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పునఃస్థితి స్థాపన చేశాడు. యేసుక్రీస్తు మరణించి శిలువలో మరణించి యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి పునరుద్ధరణుడైనందున మరి యేసుక్రీస్తు ప్రభువుగాను మనము విశ్వసించాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువుగాను విశ్వసించినప్పుడు మనం ఇప్పుడు మరి సాతాను రాజ్యంలో నుంచి దేవుని రాజ్యంలోనికి దాటుతాము. అంధకార సంబంధమైన రాజ్యంలో నుండి దేవుని రాజ్యానికి మారే గొప్ప అవకాశము, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. సువార్త ద్వారా, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి వినడం ద్వారా మనం ఏం చేస్తాము? సాతాను అంధకార సంబంధమైన రాజ్యం నుండి దేవుని రాజ్యానికి మరి మనము దేవుని రాజ్యంలోనికి వచ్చే గొప్ప భాగ్యము
యేసుక్రీస్తు రాజుగా వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పట్టాభిషేకం జరిగింది. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు గాడిద పిల్లని ఎందుకు ఎక్కాడు? యేసుక్రీస్తు గాడిద పిల్లని ఎందుకు ఎక్కాడంటే ప్రవక్త ద్వారా రాయబడినది, సువార్తలను నెరవేర్పు జరిగింది. యేసుక్రీస్తు ఈ లోకంలో రావడానికి ప్రతి ఒక్కటి ప్రవచనం ముందే ప్రవచించాడు. ఆ ప్రవచనాల నెరవేర్పు ప్రకారం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చి శిలువ మరణం పొంది మృతులలో నుండి తిరిగి లేచి మరి దేవుని రాజ్యాన్ని, పతనమైన రాజ్యాన్ని తిరిగి పునఃస్థితి స్థాపన చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే ప్రియులారా, యేసుక్రీస్తు గాడిద పిల్లని ఎందుకు ఎక్కాడు అంటే లేఖనాల్లో రాయబడిన ప్రవచనాల ప్రకారం, ఆ ప్రవచనాల నెరవేర్పు ప్రకారం యేసుక్రీస్తు ఈ లోకానిలో మరి పట్టాభిషేకం జరిగింది, రాజుగా వచ్చాడు. అది మనం తెలుసుకోవాలి. మరి ఇంత గొప్ప ఆంతర్యంను మరి తెలియకుండా సాతాను మనోనేత్రాల గుడితనంగా చేసి లేఖనాలను చూపెడుతున్నారు. మరి లేఖనాలను చూపెట్టి యేసుక్రీస్తు గాడిద పిల్లని ఎందుకు ఎక్కాడు అని అడ్డగాడిదవా నిలువు గాడిదవా మరి ఈ విధంగా చెప్పడము ఎంతవరకు కరెక్టు? లేఖనాలను బట్టి మనం ఆలోచన చేయాలి. ప్రియులారా, లేఖనాల ప్రకారంగా మరి దేవుని ప్రేమను, క్రీస్తు త్యాగాన్ని మనము తెలుసుకొని మరి చూడండి పిల్లరా, మన సొంత రక్షణను భయంతోనూ వణుకుతోనూ కాపాడుకుంటూ దేవుని రాజ్యాన్ని మరి ముందుకు సాగుదాం. దేవుని రాజ్యంలో ముందుకు సాగడానికి వాక్యానుసారంగా భయంతో వణుకుతో మన ఆత్మీయత స్థితిని కట్టుకుందాం. మనమందరం దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపు చేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతదాసుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకు కృతదాసుతులు స్తోత్రాలన్న. యేసుక్రీస్తు గాడిద పిల్లని ఎందుకు ఎక్కాడు అనేది ఎన్నో వాక్యాల ద్వారా మనం హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. దేవుడు గొప్ప సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇంత గొప్ప ధన్యతను మాకు మరి ఈరోజు వాక్యం ద్వారా తెలిపిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాట ప్రకారం ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని అనేకులకు ఇంకా సువార్తను ప్రకటించి నీ నామానికి మహిమ తెచ్చే గొప్ప ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతదాసుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.